ప్రజలకి సేవ చేయాల్సిన ప్రభుత్వ అధికారులు యంత్రాంగం ఎంతో కొంత అలసత్వం అవినీతికి మరి అలవాటు పడ్డ విషయం కూడా మనం గమనిస్తున్నాం. ఆ విధంగా ఉండకూడదని చెప్పి నేను మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా నాకున్న శాఖలు, నేను నిర్వహిస్తున్న శాఖలు ఇరిగేషన్ కానీ, సివిల్ సప్లైస్ కానీ, ప్రజాపతులు కానీ, మరి అదేవిధంగా అధికారులు కానీ, మీడియా మిత్రులు కానీ ఎవరికి ఏ అబ్జర్వేషన్ ఉన్నా నా దృష్టికి తీసుకురాల్చుకున్నా మేము 24 గంటలు ఫోన్లో కానీ అందుబాటులో ఉంటాం. తప్పనిసరి తీసుకురండి. రాష్ట్ర వ్యాప్తంగా చేసే విషయాలు నేను చివరిగా చెప్తా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇరిగేషన్ విషయాలు కానీ, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ విషయాలు చేపడతామని చెప్పి ఈ సభాముఖంగానే మనం చేస్తున్నా. మీ అందరి సహకారం కావాలి, ప్రజాప్రతినిధుల సహకారం కావాలి, అదేవిధంగా అధికారుల సహకారం, మీడియా ప్రతినిధుల సహకారం కూడా ఈ విషయంలో కావాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి కొన్ని అంకెలు మీకు చెప్పాలి. ఇప్పుడు ఈ సివిల్ సప్లైస్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి కొంత రివ్యూ జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ, తెలంగాణ రాష్ట్ర 10-11 ఏళ్ల చరిత్రలో కానీ ఇప్పుడు మనం చేస్తున్న ప్రొక్యూర్మెంట్ విధంగా ఏనాడు జరగలేదని చెప్పి వరి ధాన్యం కొనుగోలు అని చెప్పి నేను స్పష్టంగా ఆన్ రికార్డ్ మనవి చేస్తున్నా. మీకు కొన్ని అంకెలతో చెప్తా. ఎందుకంటే కొంతమంది పెద్ద మనుషులు వేరే పని లేకుండా ఎక్కడో 10,000 ప్రొక్యూర్మెంట్ సెంటర్లో, ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్లోనో, ఒక మిల్లోనో ఏదో ఒక ఇబ్బంది జరిగితే మరి దాన్ని ఫోకస్ చేస్తుంది. కానీ ఎంత ఈ ప్రభుత్వం మేము చివరి రైతు దగ్గర చివరి గింజ కొనుగోలు చేసే వరకు కట్టుబడిన విషయం నేను మనవి చేస్తూ మీకు కొన్ని ఫిగర్స్ తెలియజేస్తా. 29 మే 2023న టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఆ రోజు వరకు ఆ యాసంగి పంటలో మీడియా మిత్రులు నోట్ చేసుకోవాలి. 29 మే 2023 టిఆర్ఎస్ గవర్నమెంట్లో యాసంగి పంటలో వరి ధాన్యం కొనుగోలు 47 లక్షల మెట్రిక్ టన్నులు. నిన్న 29 మే 2025కి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో వరి ధాన్యం కొనుగోలు 67 లక్షల మెట్రిక్ టన్నులు. 20 లక్షల మెట్రిక్ టన్నులు అదే తేదీ నాడు వాళ్ళ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి అధికంగా కొనుగోలు చేసినామని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మరి ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా గతానికంటే ఎప్పుడు జరిగినంత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈసారి జరిగింది. గతంలో ఇప్పుడు మరి ప్రతిమ కలెక్టర్ నేను చూడలే, నల్గొండ జిల్లా కలెక్టర్ చెప్పినట్టుగా పోయిన యాసంగి కంటే ఈ యాసంగిలో 47% ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగింది. అదేవిధంగా ఇంకొన్ని ఫిగర్ చెప్తా మీకు. 29 మే 2023లో గత ప్రభుత్వం ఉన్నది. ఆ రోజు వరకు ఆ యాసంగి పంటలో రైతులకి పేమెంట్ చేసింది 3,600 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా. నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటకి వరి రైతులకు చేసిన పేమెంటు 13,254 కోట్లు. అంటే అదే పంటకి, యాసంగి పంటకి అదే తేదీన గత ప్రభుత్వంలో 3,600 కోట్లు రైతులకు చెల్లిస్తే మన ప్రభుత్వంలో 13,254 కోట్లు ఇచ్చినాం. అంటే సుమారు 10,000 కోట్లు అదనంగా ఇచ్చినాం ఒక్క పంటకి ఒక వరి పంటకి యాసంగి రాష్ట్రంలో. వేగవంతంగా పూర్తి కావడానికి మీ పాత్ర కీలకం. 3 జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నా, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కానీ, ఫారెస్ట్ ఇష్యూస్ కానీ వార్ ఫుటింగ్లో పూర్తి చేయండి. మీకు ఎక్కడ ఏ ఇబ్బందినా నేరుగా నాకు ఫోన్ చేసి నాకు సంప్రదించండి. బట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్, ఫారెస్ట్ ఇష్యూస్ వార్ ఫుటింగ్లో పూర్తి చేయాలి. నేను 10 రోజులకు ఒకసారి రివ్యూ చేస్తాను మీతో. థ్యాంక్ యూ.